ఈరోజు సిద్ధవట మండల ఈ సర్వసభ సమావేశానికి వేదిక రాసిన ఎంపీపీ గారు కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు, ఎంపీడీసీ, అదేవిధంగా ఇన్ఛార్జ్ తహసీల్దార్ గారు, అదేవిధంగా సమావేశానికి వచ్చేసిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, పాత్రికేయులు మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నిజంగా ఇంకా మనకు ఎన్నికలు అయిపోయినాయి, ఇంకా రాజకీయాలతో పని లేదు, ఎన్నికలు అయిపోయినాయి. ఇంకా కేవలం గ్రామాల్లో అభివృద్ధి కావచ్చు, గ్రామంలో ఉండే సమస్యలు కావచ్చు, వాటి మీదనే మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మండల సమావేశాలు అనేది ఈ మండలానికి ఇదొక సమావేశం లాంటిది. ఎందుకంటే ప్రతి సమస్య కూడా ఇక్కడే చర్చించేది. ఎందుకంటే మీకు అధికారులు కూడా ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీ సభ్యులు అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి అధికారులు కూడా తప్పకుండా హాజరు కావాలా. ఎందుకంటే హాజరైనప్పుడే వాళ్ళు చెప్పే సమస్యలు మీరు వినడం జరుగుతుంది. కనీసం కొన్ని సమస్యలైనా పరిశీలించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్లో ఏ చర్చ జరిగిందో మళ్ళా మీటింగ్ అప్పటికి తప్పకుండా కనీసం కొన్ని సమస్యలైనా మనం పరిష్కరిస్తే అది నిజంగా ఆ సమావేశానికి ఒక సార్థకత ఉంటుంది. తప్పకుండా మీరు కూడా అధికారులు ఎవరైనా కూడా ఈ మండల సమావేశం అధికారులు కన్నా హాజరు కాకుంటే తప్పకుండా మీరు కూడా దాని మీద మీరు రిటర్న్గా కలెక్టర్గా ఉంటే లెటర్ రాయండి. నేను కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. ఎందుకంటే తప్పనిసరిగా ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ ఈరోజు హాజరై ఇట్లా హెల్త్ డిపార్ట్మెంట్ చాలా ముఖ్యం. మన డిడిఆర్సీ మీటింగ్ చెప్పి జనరల్ వారి మీటింగ్ కూడా నేను మాట్లాడి చెప్పిన. ఎందుకంటే ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది సామాన్య పేదవారు. అలాంటి పేదవారికి మనం నిజంగా వైద్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే చాలా డెలివరీ కేసులు హాస్పిటల్ పోయిన పడితే నిజంగా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ రెఫర్ చేస్తారు. ఆడ వేలాది రూపాయలు ఆ హాస్పిటల్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి డెలివరీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి వచ్చినప్పుడు ఆ ఆసుపత్రిలో జరగాలని మన డిడిఆర్సీ మీటింగ్లో చెప్పి జనరల్ వారి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఎన్ని డెలివరీలు జరిగినాయి నెలకు ఈ హాస్పిటల్లో కూడా అడగడం జరిగింది. తప్పకుండా నెక్స్ట్ మీటింగ్ కంపల్సరీ కూడా అటెండ్ కావాలా ప్రతి అధికారి కూడా. ఎందుకంటే ఇంతమంది ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఇంతమంది హాజరైనప్పుడు మీరు కూడా హాజరైతే ఆ సమస్యలు పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈరోజు రేపు రాబో రోజుల్లో కూడా అన్ని మీటింగులు కూడా అందరూ హాజరై ఈ సమావేశానికి కొంచెం ఒక సార్థకత వచ్చే విధంగా ఒక పరిష్కారం కనుగొనే విధంగా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ఈరోజు నిజంగా చాలా మంచి దినం. ఈరోజు మన జానికి జ్ఞాపకం చేశాడు. ఉదయం నేను కూడా అంబేద్కర్ విగ్రహాన్ని దండేసి, ఎందుకంటే 75 సంవత్సరాలు అయింది. ఈరోజు రాజ్యాంగం ఆయన రాజ్యాంగాన్ని ఆమోదం తెలిపి 75 సంవత్సరాలు అయింది. ఉదయం రాజంపేటలో అంబేద్కర్ విగ్రహం కాడ చిన్న ఒక సమావేశం పెట్టి ఆ విగ్రహాన్ని దండేసి అన్ని కూడా నివాళులు అర్పించి రావడం జరిగింది. ఇక్కడ మళ్ళా జానికి కూడా నాకు జ్ఞాపకం చేశారు. ఈరోజు ఈ మీటింగ్లో మీ అందరికీ కూడా మరొకసారి, ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు, ఆయన రాజ్యాంగం వల్ల ఈరోజు ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎంతో మంది ఈరోజు పదవులు పొందారు. ఈరోజు మండల పేషెంట్గా ఈరోజు మన ఒక ఎస్సీ లేడీ కూర్చో ఉన్నదంటే ఆ రోజు అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఆయన కూడా ఘనంగా మన సభ తరపున నివాళులు అర్పిస్తూ మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్.